గోంగూర పచ్చడి మీలో ఎంతమందికి ఇష్టం? మా సైడ్ అయితే దీన్ని కుంటుకూర అంటారు. ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేసుకుంటే. ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూసిద్దాం. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని వేసుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని టమాటా మంచిగా వాష్ చేసుకుని పెట్టుకున్న 2 కట్టల గోంగూర, 10 నుండి 12 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని మూత పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో చల్లార్చుకున్న పల్లీలు వేసుకొని మెత్తని పొడిలా మిక్సీ పట్టుకోవాలి. అందులోనే మగ్గించుకున్న గోంగూరను వేసుకుని ఉప్పు కూడా అందులోనే వేసుకోవాలి. ఇప్పుడు పులుపు, ఉప్పు, కారం సమానంగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మెత్తగా మిక్సీ పట్టుకుని అదే మిక్సీ గిన్నెలోకి 2 ఆనియన్స్ పెద్దగా కట్ చేసి వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకొని గోంగూరలో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కల్యమాకు వేసుకొని అవి వేగాక పసుపు వేసుకొని మిక్సీ పట్టుకున్న గోంగూర వేసుకొని ఒక 5 minutes ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.